సో కంగ్రాచులేషన్స్ అమ్మా అనుష. సో పాజిటివ్ న్యూస్ తో అది కూడా ఆల్రెడీ స్కాన్ బేబీ 7 weeks 4 days హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 4 years. అప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నావా? 3 years నుండి ప్రయత్నిస్తున్నాను. ఓకే ఓకే, మా దగ్గరికి వచ్చే ముందే IUI కూడా అయిపోయింది. సో మెయిన్ ప్రాబ్లమ్ ఐ థింక్ ఇంతవరకు PCODనా అదే ఎగ్ గ్రోత్ ఉందని చెప్పారు. ఓకే, సో బయట మనకి IUI అయింది, దీని గురించి ట్రీట్మెంట్ కూడా ఒక 6-7 సార్లు వరకు చేయించుకున్నట్లున్నావు. నువ్వు ఇంకా ఈ ట్రీట్మెంట్స్ వద్దు IVF అని అనుకున్నావు అంట కదా. సో అందరికీ కూడా IVF అవసరం ఉండదమ్మా. సో నీకు ఇప్పుడు న్యాచురల్గా వచ్చేసిందా. సో IVF అనేది ఎవరికైతే మనకి ట్యూబ్స్లో బ్లాక్ ఉంది, ఆ స్పర్మ్ బాగా తక్కువ ఉంది, ఆ ఎగ్ నంబర్ బాగా తగ్గిపోయి ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఎక్కువ IVF అవసరం పడుతుంది. ఇదేం లేదు, కొంచెం మనం పేషెన్స్గా ఎగ్ క్వాలిటీ గురించి ఏమైనా కొంచెం అది కూడా చేసుకున్నావు కదా, డైట్ కొంచెం ఎక్సర్సైజ్ అవన్నీ చేసావు. సో దాంతో ఏమైంది, మెల్లగా వచ్చినా మంచి క్వాలిటీ ఎగ్ రిలీజ్ అయింది. అలా టకాన 1 నెలలో వచ్చేసింది ప్రెగ్నెన్సీ. హ్యాపీనా? సో ఈ 3 ఏళ్ళు